రాజ్యమన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తూ అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తూ అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంబర్స్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. కబ్జాదారుడన్నారు కరుణ లేదు అన్నారు ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నాము కరుణ లేదు అన్నారు ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ కలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు స్వార్థపరుడమన్నారు ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు స్వార్థపరుడమన్నారు